అందరికీ నమస్కారం. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు ఈ వీడియో చూసిన వల్ల ఒక ప్రాణాన్ని అయితే కాపాడగలుగుతారు. సో రీసెంట్గా ఏప్రిల్ 30వ తేదీన మా ఫ్రెండ్కి, మా ఊరు అబ్బాయికి, మా క్లాస్మేట్ అనమాట, అబ్బాయి పేరు వెంకటప్రసాద్, అతనికైతే బైక్ యాక్సిడెంట్ అయితే జరగడం జరిగింది. సో దాదాపుగా ఇప్పటికి ఒక 8 రోజులు అయితే అయ్యింది. నెల్లూరులో ఉన్న అపోలో హాస్పిటల్ అయితే తను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కానీ అతనికి కాళ్ళు కానివ్వండి, చెయ్యి కానివ్వండి, మెయిన్ హెడ్కి చాలా ఆపరేషన్ చేయాలంట. ఇప్పటికి దాదాపుగా ఒక 7-8 లక్షల దాకా సెలవైందని చెప్పారు. అండ్ ఫోన్లు చేసి కనుక్కుంటే, ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో ఉన్న వాళ్ళందరం కలిసి ఒక గ్రూపు క్రియేట్ చేసుకొని ఎవరెవరికి ఎంత సాయపడ్డారో అందరూ సాయపడ్డారు. దాదాపుగా దానికి మంచి అమౌంట్ అయితే వచ్చింది. అది సరిపోక వాళ్ళ జాగాలు కానివ్వండి, ల్యాండ్స్ కానివ్వండి, అవన్నీ అమ్ముకొని అబ్బాయి అయితే ఒక్కడే వారసుడు. ఆ ఇంటికి తనకి 2 years ముందర మ్యారేజ్ అయితే జరిగింది. అతనికి చిన్న బాబు. ఆ బాబుని పెట్టుకొని ఆ ఇంట్లో వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసేవాళ్ళు మీకు తోచినంత సాయపడండి. మీకు చేతులారా దండం పెడతా ఉన్నాను. ఎందుకంటే అంత పెద్ద ట్రీట్మెంట్ తీసుకుంటే దాదాపు ఒక 20 లక్షలు పై మాటేనంట తనకి ట్రీట్మెంట్కి. సో ప్రతి ఒక్కరూ మీకు కింద స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, జీపే కానీ ఫోన్పే కానివ్వండి, చూసి కొద్దిగా హెల్ప్ అయితే చెయ్యండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, అబ్బాయి ఒక యాక్సిడెంట్ అంటే అసలు నడు రోడ్లో పడేసినట్టే, అది చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది. మా అమ్మిడి తిరిగేవాడు ఇలా ఉన్నాడని చెప్పి హాస్పిటల్లో మీకు స్క్రీన్ పైన ఫోటోలు చూస్తుంటారు కదా, చాలా చాలా బాధేస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరు మా ఊర్లో అదే మాట్లాడుకుంటా ఉన్నారు, అబ్బాయికి అలా జరిగింది, అబ్బాయికి అలా జరిగిందని చెప్పి. ప్రతి ఒక్కరు చేతులైతే దండం పెడతా ఉన్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. మా ఊరోళ్ళు కానివ్వండి, అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక యాక్సిడెంట్ అంటే రోడ్లో పడేసినట్టేనండి. అది ప్రతి ఒక్కరు దండం పెడతాను. మనీ వేసి కొద్దిగా ఆ అబ్బాయిని అయితే కాపాడుకోండి. అలాగే బ్లెస్సింగ్ అయితే చేయండి, అబ్బాయి కొద్దిగా రిక్వైర్ అవ్వాలని చెప్పి. ఇది నా తరపున. థ్యాంక్ యూ.